అందరికీ నమస్కారం. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథ చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. దువ్వాడ వాణి తనపై చేసిన ఆరోపణలతో స్పందించారు. మాధురి దువ్వాడ వాణి పిలుపుతోనే తాను వైసీపీలో చేరానని, ఇప్పుడు తాను ఎవరో తెలియదంటున్నారని విమర్శించారు. వాణి తన స్వార్థం కోసం తనపై నిందలు వేశారని, తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని, ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని, ఓ ఫ్రెండ్ లా కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను తనతో ఉంటున్నారన్నారు మాధవి. ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి. మీకు అర్థమైంది అనుకుంటాను. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్ కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ కి ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసే ఉంటున్నట్లు స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథ చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్న సంగతిలో ఇది కూడా ఒకటి. నివురుగప్పిన నిప్పు తాజాగా బగ్గుమంటోంది. అయితే అర్ధరాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన ఇద్దరు కూతుళ్ల ఆందోళనతో టోటల్ పిక్చర్ రెచ్చకెక్కింది. Stand up, Lavada! Stand around! Stand up! Already notice issued! What is it? They are not related to the already complaint! Stand them out! అయితే నిజానికి మాధురి దువ్వాడ మధ్య మ్యాటర్ గడప గడప కార్యక్రమం టైంలోనే బయటపడింది. ఇక దువ్వాడతో కలిసి ఉండడం కళ అని స్పష్టం చేశారు వాణి. అయితే ఆయన వల్ల కుటుంబం పరువు పోతుందని వాపోయారామె. అయితే ఆయన వల్ల తమకు ఎలాంటి ఆస్తులు రాలేదన్నారు. తన రాజకీయాల వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని డిమాండ్ కూడా చేశారన్నారు వాణి. సంచలనం రేపిన ఈ ఇష్యూలో తన వర్షన్ వినిపించారు మాధురి. వాణి ఆహ్వానంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ తను కలిసి ఉంటున్నది నిజమేనన్నారు. అయితే ఈ పరిస్థితిని స్పష్టం చేసింది వాళ్ళేనంటూ వాణిపై ఆరోపణలు చేశారమ్మ. ఎవరి వాదన వారిదే. మొత్తానికి ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్న వ్యవహారం వెనుక అసలు నిజమేంటో పరస్పర వాదనలతో తెరపైకి వచ్చింది. సహజీవనం కాదు, తమది అడల్టరీ రిలేషన్ అని కుండ బద్దలు కొట్టారు మాధురి. ఇక ఆయనతో కలిసి ఉండడం కళ అన్నారు వాణి. కూతుళ్లు మాత్రం నాన్న కావాలంటున్నారు. మరి ఈ కుటుంబ వివాద చిత్రం సెంటర్ పాయింట్ గా నిలిచిన దువ్వాడ వారి మాటేంటి? త్వరలో వివరణ ఇస్తారనేది తాజా వార్త.